ఈ మధ్య సెవరల్ రిసర్చెస్ ఏం చెప్తున్నాయంటే, మన బాడీ కాంపోజిషన్, మన బాడీలో వచ్చే డిసీజెస్ కానియండి, ప్రాబ్లమ్స్ కానియండి, గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియాకి డిస్‌ప్రపోర్షన్. అంటే గుడ్ బ్యాక్టీరియా అనేది తక్కువైపోయి, బ్యాడ్ బ్యాక్టీరియా అనేది ఎక్కువైపోతుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వేరే వేరే రీజన్స్ వల్ల కాకుండా, ఇదంతా బాడీలో ఉన్న బ్యాక్టీరియా వల్ల అని ఈ మధ్య ఉన్న రిసర్చెస్. ఇంకా ఫ్యూచర్‌లో ఏంటంటే ఇవే ఇంక మొత్తం బాడీ ఈ బ్యాక్టీరియా వల్ల ఈ డిసీజ్ వచ్చింది. ఈ బ్యాక్టీరియా లేనందుకు ఇదొచ్చింది అనేవి చాలా జరుగుతున్నాయన్నమాట. సో, బేసిక్‌లీ ఈ గుడ్ గట్ బ్యాక్టీరియా అనేది ఇది ఎలా వస్తాయి మనకి? ఒకటేంటంటే మీ మదర్ నుంచి వస్తుందది. ఓకే. కొన్ని మదర్ నుంచి వస్తాయి. సెకండ్ థింగ్, మదర్‌ది నార్మల్ డెలివరీయా, సిజేరియన్ సెక్షనా అక్కడి నుంచి కూడా కొన్నొస్తాయి. థర్డ్, బ్రెస్ట్ ఫీడ్ అయ్యారా బేబీ, బ్రెస్ట్ ఫీడ్ అవ్వలేదా. ఫోర్త్, మీరు తీసుకునే డైట్. సో, ఇవన్నిటి మీద మీ గట్ బ్యాక్టీరియా అనేవి డిపెండ్ అవుతాయి. మీ గట్ బ్యాక్టీరియా వల్ల మీ బ్రెయిన్ కానియండి, మీ బాడీ కానియండి, హోమియోస్టేసిస్ అంటే ఒకే బ్యాలెన్స్‌లో ఉందా లేదా అనేది అర్థమవుతుంది.